ఓం నమః శివాయ. కార్తీక పురాణము 19వ అధ్యాయము ప్రారంభం. ముందుగా మనం 18వ అధ్యాయంలో చెప్పుకున్నట్టుగా శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవిని చూసి నైమిసారణ్యంలో ఉన్న ఆ మునులందరూ కలిసి పరమానందం ఉంది తన్మయంతో ఆ స్వామివారికి అమ్మవారికి స్తోత్రాలు చేశారు కదా. ఆ తరువాత జ్ఞానసిద్ధుడు అంటే ఆ మునుల్లో ఒకరైన జ్ఞానసిద్ధుడు, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవను, వేదవ్యాసుడవను, అద్వితీయుడవను, సూర్యచంద్రులే నేత్రాలుగా కలవాడివని, సర్వంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రులతో సర్వదా పూజింపబడినవాడవని, నిత్యుడివని, నిరాకారుడవని సర్వజనులు నిన్ను స్తుతిస్తారు కదా. ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు అని నమస్కారం చేసి, సకల ప్రాణకోటికి ఆధారభూతుడివైన ఓ నందనందన, మీకిదే మా స్వాగతము, మా స్వాగతాన్ని స్వీకరింపము అని ఆ జ్ఞానసిద్ధుడు పలుకుతాడు. నీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రులయ్యాయి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకున్నాము. మమ్మల్ని ఉద్ధరింపము స్వామి. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దర్శనము కలుగుదు కదా. నీ భక్తులకు మాత్రమే నీ దర్శనము కలుగుతుంది కదా. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడు అని మైమర్చిపోయి మరీ స్వామివారిని చూసి స్తోత్రాలు చేస్తుంటారు. దానికి ఆ శ్రీహరి చిన్న చిరునవ్వు నవ్వి చాలా ఆనందపడి, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రాలన్నింటికీ కూడా నేను చాలా పరవశించాను. నీకిష్టం వచ్చిన వరాన్ని కోరుకో, నీకు ఆ వరాన్ని నేను ప్రసాదిస్తాను అని స్వామివారు పలుకుతారు. దానికి ఆ జ్ఞానసిద్ధుడు, ఓ నారాయణ, నేను ఈ సంసార బంధం నుండి విముక్తుడిని కాలేకపోతున్నాను. ఈ సంసార సాగరంలో కొట్టుకొని పోతున్నాను కనుక నీ పాద పద్మాలపై నా ధ్యాస ఎల్లవేళలా ఉండేలాగా నన్ను అనుగ్రహించుము స్వామి అని ఆ ఋషివర్యులు అడుగుతారు. ఇంకా ఇంతకు మించి నాకు వేరేది అవసరం లేదు అని వేడుకుంటారు. దానికి ఆ శ్రీమన్నారాయణుడు, ఆ దీనబాంధవుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారంగా నేను అలాగే వరమిస్తాను. నీ కోరిక చాలా సముచితమైనది. అదే కాకుండా నీకు మరొక వరం కూడా ఇస్తాను. ఈ లోకంలో అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాప కార్యాలు చేస్తూ తిరుగుతున్నారు. అటువంటి వారి పాపములన్నీ పోగొట్టడానికై ఒక వ్రతమును నేను కల్పిస్తున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చు. సావధానుడివై ఆ వ్రతము గురించి ఆలకింపము అని స్వామివారు చెప్తున్నారు. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవితో కూడి పాల సముద్రంలో శేషపాన్పుపై పవలిస్తాను. తిరిగి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని దానికి పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు చాలా ఇష్టమైనవి. ఈ వ్రతము చేసేవారికి సకల పాపాలు నశించి నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాసమందు వ్రతాలు చేయని వారు నరక కోపంలో పడి బాధలు అనుభవిస్తారు. ఇతరులచే కూడా ఆచరించవలేను ఈ వ్రతాన్ని. దీని మహత్యమును తెలుపుచుండిని. వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యా పాతకములు కలుగుతాయి. వ్రతాలు చేసిన వారికి జన్మ జన్మాంతరాల నుండి ఉన్న పాపములన్నీ నశిస్తాయి. ఆషాఢ శుద్ధ దశమి మొదలు శౌకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వేజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను వాటిని విడిచిపెట్టి నా యందు భక్తి కలిగి నన్ను ఎవరు పూజిస్తారో అని పరీక్షించడానికే నేనిలా నిద్ర అనే వంకతో శేషపాన్పుపై శయనిస్తాను. ఇప్పుడు నీవు చెప్పిన స్తోత్రములు ఉన్నాయి కదా, ఈ స్తోత్రాల్ని 3 సంధ్యలలో కూడా భక్తి శ్రద్ధలతో చదివిన వారికి నా సన్నిధి ప్రాప్తిస్తుంది అని ఆ శ్రీమన్నారాయణుడు ఆ మునులందరికీ బోధించి శ్రీ మహాలక్ష్మితో కలిసి పాల సముద్రంలోకి వెళ్ళి శేషపాన్పుపై పవలిస్తారు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, రాజా, విన్నావు కదా, ఈ విధంగా విష్ణుమూర్తే వచ్చి జ్ఞానసిద్ధి మొదలగు మునులందరకు చాతుర్మాస్య మహత్యము గురించి ఉపదేశించను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభుడు అయిన ఆ చెట్టు నుండి వచ్చిన మానవుడికి తెలియజేశాను. నేను నీకు వివరించాను కాబట్టి ఈ వ్రతము స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్ణాల వారు కూడా చేయవచ్చును. ఆ శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారంగా మునులందరూ కూడా ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి
ధన్యులై వైకుంఠానికి ఎగిరి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నారు. ఇది కార్తీక పురాణము 19వ అధ్యాయము సమాప్తం. జై శ్రీమన్నారాయణ.